భారత్ మాతా కీ. ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సహచర మంత్రివర్యులు, ఫైర్ బ్రాండ్ లీడర్ సోదరి, అందరు నవ్వుతున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే అందరు నవ్వుతున్నారు, అవునా కదా? సోదరి సవిత గారికి, జిల్లా కలెక్టర్ శ్యామ్ గారికి, టెక్స్టైల్ కమిషనర్ రేఖారాణి గారికి, యువ నాయకులు సోదరులు పరిటాల శ్రీరామ్ గారికి, మిత్రులు చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, పార్టీ సహచర కార్యకర్త సందరెడ్డి శ్రీనివాస్ గారికి, పరిచయ సుధాకర్ గారికి, జింకా చంద్ర గారికి, జింకా రామాంజనేయులు గారికి, కాటమయ్య గారికి, సందా రాఘవ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా ధర్మవరం పట్టణ చేనేత సోదరులకి, పత్రికా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, నేను దాదాపు 21 నెలల క్రితం ధర్మవరం కూటమి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా వాస్తవం చెప్పాలంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ నేను మొట్టమొదటిసారిగా ధర్మవరం పట్టణానికి వచ్చా. మొట్టమొదటి సమావేశం పాండురంగ స్వామి దగ్గర గుడి దగ్గర జరిగిన తర్వాత మేము సాయంత్రం కూర్చొని పరిటాల శ్రీరామ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ ఏంటి ఎన్నికల్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సిన సమస్యలు ఏంటి, ఇష్యూస్ ఏమున్నాయి అని మాట్లాడుతున్నప్పుడు శ్రీరామ్ గారు కానీ, మధుసూదన్ రెడ్డి గారు కానీ చేనేతల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా క్లస్టర్ తీసుకొస్తామని అంటున్నారు, రాలేదు. పట్టణానికి సంబంధించి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని అనేక సమస్యలు గురించి ప్రస్తావిస్తూ దీని గురించి ప్రస్తావించడం జరిగింది. నేను వాస్తవం ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈ రంగం మీద కానీ, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే నేను పొద్దుటూరు ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న సిల్క్కి సంబంధించి అక్కడ ఉత్పాదనలు ఏమీ లేవు. సరే, మొట్టమొదటిసారి తెలుసుకున్న ఈ విషయం మీద ఏంటి ధర్మవరం ప్రత్యేకత అంటే, ధర్మవరానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది చేనేతలు. ధర్మవరం అంటే చేనేతలు, చేనేతలు అంటే ధర్మవరం అన్న చందంగా వాళ్ళ ధర్మవరం ఉంటేనే ఎవరికైనా సరే దేశవ్యాప్తంగా, వారి తెలుగు వాళ్ళైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైనా, ధర్మవరం అంటే ముందు గుర్తుకొచ్చేది చేనేత పరిశ్రమ, ధర్మవరం సిల్క్. నేను వింటుంటే కొంతమందితో మాట్లాడుతుంటే సీనియర్లతో, సరే వేదిక మీద లోకేష్ గారు, నగేష్ గారు, రాజారెడ్డి గారు, ఇతర మిత్రులు కూడా ఉన్నారు, పురుషోత్తం గారు, ఆది గారు, కాటమన్న, కొన్ని పేర్లు మర్చిపోయా, మధ్యలో ఎందుకో గుర్తుకొచ్చింది. అటుంటే ధర్మవరం ప్రత్యేకత ఎందుకంత ప్రఖ్యాతిగాంచింది, ఎందుకు ఈ జిఐ ట్యాగింగ్ ఇచ్చారు, ఎక్కడ చూసినా ధర్మవరం పట్టు అంటే ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు, ఏ శుభకార్యంలో అయినా, ఏ పెళ్లిలో అయినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా ధర్మవరం పట్టు కట్టుకొని ఎందుకు కనిపిస్తారు అంటే ధర్మవరానికి ఆ సిల్క్కి ఆ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సంపంగి వాసన గుబాలించే పట్టు చీరలు తయారు చేసేవాళ్ళట. మరి అది ఉంది, చరిత్రలో నిక్షిప్తమే ఉంది. రంగువల్లి చీరలు తయారు చేసేవారట, రక్షాబంధన్ చీరలు తయారు చేసేవారు. అంతెందుకు, సంగీతానికి అనుగుణంగా ఓలలాడే చీరలు తయారు చేసేవాళ్ళని మన చరిత్రలో రాసిపడి. అంతటి అద్భుతమైన వారసత్వ సంపద ఎంతోమంది పూర్వీకులు
వారి విశేషమైన అనుభవాన్ని, వారి మేధో సంపత్తిని రంగంలో మేళవించి రంగరించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద ధర్మవరానికి మాత్రమే సొంతం. అందుకే ఇది అంతర్జాతీయంగా రకంగా ఖ్యాతి సంపాదించింది. ఈ రంగంలో కొన్ని శతాబ్దాలుగా తమ ప్రత్యేకం చాపుకుంటూ ధర్మవరం సిల్క్కి ఒక ప్రత్యేకత తెచ్చిన అనే మహానుభావులందరికీ కూడా మీ మాధ్యమంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వారి అందరినీ కూడా వారు స్మరించుకుంటున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి కానీ క్లస్టర్ చెప్పేసాం ఎన్నికల్లో, తెలీదు అది సాధించగలమో లేదో కూడా తెలియదు. ఎన్నికల సమయంలో నిజాయితీగా చిత్తశుద్ధిగానే చెప్తాం. ఏదైనా మిగతా వాళ్ళలాగా హామీలు ఊరికూరికే ఏ హామీలు ఇలా ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఆనాడు పెద్దగా అవగాహన లేదు. చూద్దాం ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తెచ్చేసుకుందాం, పైన కింద వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే కదా, మన మాటకి ఏమేది ఉంటుందని చెప్పి ధారాళంగా మాట ఇచ్చేసాం. ఎస్ క్లస్టర్ తెస్తున్నాం అని చెప్పి మాట ఇచ్చేసాం. మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడ్డం అనేది కూటమి నాయకులకు అలవాటు. నిలబెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మొట్టమొదటి మీటింగ్లోనే ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను మన మంత్రి గారితో మాట్లాడాను. సౌతమ్మ ఈ రకంగా మాట ఇచ్చాం ఏందని అంటే, మా వైపు నుంచి చేయాల్సిన సహకారం ఏది ఉందో మేము అందిస్తాం, కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, నేను వస్తా, కాల్స్తే మాట్లాడదామని. మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి మంత్రి గారిని అడిగా, సార్ ఇట్లా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలని. అదే చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చాయి, చాలామంది అడుగున్నారు, చాలా సీనియర్లు అడుగున్నారు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అడుగున్నారు. బహుశా ఈ సంవత్సరం సాధ్యం కాదేమో, చూడాలేమో అన్నారు. సరే ఈ నా పరిస్థితి, మా చేనేతలు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నాకు మంత్రిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఇంతమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆశీర్వదించిన తర్వాత, ముఖ్యంగా చేనేతలు ఆశీర్వదించిన తర్వాత మాట ఇచ్చాం. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలనుకుంటే, ఇంత పోటీ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఒకటి మంజూరు అయితే ఆ ఒక్కటి కూడా ధర్మవరానికి మంజూరు చేశారు. మంజూరు మాటల్లో చెప్పేశారు, సరే మేము చేసేస్తాం, పోండి మీరు చూసేసుకోండి అని. వచ్చాం, ఏదైనా పెట్టాలంటే స్థలం తప్పదు, స్థలం కావాలా. వచ్చిన తర్వాత సమావేశం ముగ్గురం మున్సిపల్ కమిషన్ పిలిచాం. అయ్యా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడన్నా స్థలం ఉందా అని. ఎక్కడ 10 ఎకరాలు, కనీసం 20 ఎకరాలన్నా కావాలన్నాం. 10 ఎకరాలన్నా సర్దుకుందాం అనుకున్నాం. ఎక్కడ చూస్తే 10 ఎకరాలు ఉన్న పార్సల్ బిట్టున్నది ఎక్కడ కూడా లేదు. సరే ఏం చేద్దాం, సరే ఎక్కడన్నా శివారు ప్రాంతంలో చూద్దామని మళ్ళీ ఆర్డీఓని పిలిచి కూర్చోబెట్టి, అయ్యా ఎక్కడన్నా చూడమని. అక్కడ చూశారు, ఇక్కడ చూశారు, 2 మెయిన్ స్థలాలు చూశారు, కానీ ఎక్కడ కూడా 10 ఎకరాలు ఉంటున్న స్థలం, ఉంటున్న పార్సల్ ఉంటున్నది ఒకటి లేదు. ఏం చేయాలయ్యా, ముందు కొన్ని దూరంగా చూపిస్తున్నారు. ఎక్కడ బత్తలపల్ల దగ్గర ఉంది, సంజీవపురం దగ్గర ఉంది. మా చేనేతలంతా ధర్మవరం పట్టణంలో ఉంటే మనం సంజీవపురం దగ్గరలో, బత్తపురం దగ్గర, లేకుంటే అక్కడ పుట్టపర్తి రోడ్లో ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్లు చూస్తే దానికి ఉపయోగం లేదు. అందుకని దానికి మాట్లాడిన తర్వాత చూసాం ఏం చేయగలమని చెప్పి మాకు అనిపించింది. బాగా పెద్దగా బాగా మార్కెట్ యార్డ్ అనిపించింది. ఆ మార్కెట్ యార్డ్ దగ్గర పోయి మాట్లాడుకొని అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత మార్కెట్ యార్డ్ని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి, సార్ ఇట్లా మార్కెట్ యార్డ్ నుంచి స్థలం కావాల్సి ఉంది, మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ పెట్టాలనుకుంటున్నాం, మాట ఇచ్చేశారు. మనం స్థలం చూపిస్తే వెంటనే అఫీషియల్గా మంజూరు కూడా చేసి జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది సార్, చెప్పండి అంటే మీరు సంబంధిత అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. సవితమ్మ వెళ్ళాం. తర్వాత కమిషనర్ గారు కూడా ఏ మాటగా 2 సార్లు నేను మంత్రి గారితో మాట్లాడి వచ్చిన తర్వాత వెళ్ళి మంత్రి గారిని కలిసి, సార్ ఈ రకంగా మా రాష్ట్రం నుంచి ఇది వచ్చింది కదా, అభ్యర్థన ఉంది కాబట్టి దీన్ని మంజూరు చేయాలని చెప్పారు. ఆ మంజూరు స్థలం సేకరణ అయిపోయింది. 10 ఎకరాల స్థలం అయిపోయిన తర్వాత దాంట్లో సహజంగా ఎవరైనా మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎకరాకు 2 లక్షలు పెట్టాలి, మాకు సంవత్సరాన్ని చేర్చాలని. అయ్యా చేనేతల కోసం మంచి ఉద్దేశంతో తెచ్చున్న దాంట్లో మళ్ళా మీరు ఎకరాకు 2 లక్షలు, 2 ఎకరాల సంవత్సరాన్ని పెట్టాలంటే 10 ఎకరాలకి 20 లక్షలు మేము ఎక్కడి నుంచి పెడతాం, అది చేయడానికి లేదని మళ్ళీ ఇంకో క్యాబినెట్కి తీసుకొచ్చిన తర్వాత నామినల్ గా చెల్లిస్తే చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఏం లేదు, చేనేతలకు సంబంధించింది. మనకు చేనేతలు మొత్తం మన ఎన్నికలు జరిగినప్పుడు చేనేతలు మూకుమ్మడిగా ఎన్డీఏకి సమర్పించారు, ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి కాబట్టి ఏమి లేకుండా మీరు ఇచ్చేయండి అని చెప్తే వెంటనే క్యాబినెట్లో పెట్టి ఇచ్చేయడం జరిగింది. దానికి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ముందు కేంద్ర జౌళి శాఖ మంత్రి ఉంటున్న గిరిరాజ్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలా. ఇది మార్గం సుగమం కావడానికి, మార్కెట్ యార్డ్ స్థలం మనకు రావడానికి పూర్తిగా ప్రోత్సహించి సహకరించిన
ముఖ్యమంత్రి గారికి కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లేదా జౌళి శాఖ మంత్రికి సవితమ్మ గారి, కమిషనర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. ఇక్కడ ఇంకో ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరికంటే మా సోదరి సవితమ్మ గారికి చెప్పాలా. ఏంటంటే జౌళి శాఖ మంత్రిగా ఆవిడ ప్రమోట్ చేయాలా, హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలా, కానీ ప్రత్యేకంగా ధర్మవరం సిల్క్ని ప్రమోట్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం మహిళా ఎమ్మెల్యేలు ఎంత ఉన్నారో అందరూ కూడా ధర్మవరం చీరలు ఇచ్చి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కలిసి ర్యాంపు మీద వాక్ కూడా చేశారు. ర్యాంపు మీద వాక్ చేసి అంటే ధర్మవరానికి ప్రమోట్ చేయడానికి చాలా ఉన్నాయి. మనకి ఇంకా పిఠాపురం ఉంది, మంగళగిరి ఉంది, వెంకటగిరి ఉన్నాయి. అయినప్పుడు కూడా ధర్మవరం మీద ఈ జిల్లా వాసిగా కావచ్చు, లేదా ధర్మవరం చీర మీద సిల్క్ మీద ప్రత్యేక మక్కువ ఉందేమో మాకు తెలియదు. ఇప్పుడే రామాంజనేయులు గారు చాలా అద్భుతంగా చేసి చూపించారు. దాని మీద చూస్తే దాంట్లో ఎంత అందంగా ఉన్నారంటే మా సోదరి ఎవరైనా డైరెక్టర్లు చూసే సినిమాలో ఛాన్స్ ఇచ్చేటట్లున్నారు. అంత బాగా దాన్ని ఎక్కి తీస్తారు. అటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారికి కూడా నేను మొదలు వచ్చినప్పుడు ఏంటి సిల్క్ మీద ఏమన్నా ప్రింట్ చేశారా అనుకున్నా. డిజైన్ ఉంది, దాని చేత్తోనే చేనేత ఇది అని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఇచ్చాం, అమిత్ షా గారికి ఇచ్చాం. నేను యోగి ఆదిత్యనాథ్ని గెలవడానికి వెళ్ళినప్పుడు నిమ్మలకుంట పెయింటింగ్ తో పాటు ఇది ఇచ్చా. ఆయన చూసి ఏ క్యా హై కపడే పే బనాయా అని, కపడే పే నే బనాయా సార్, ఏ సిల్క్ పే బనాయా, సిల్క్ పే కైసా ప్రింట్ కియా క్యా అన్నాడు. ఏ ప్రింట్ నే సార్, డిజైన్ కంప్యూటర్ డిజైన్ కానీ చేత్తో చేసిందంటే వాళ్ళ ఓయిని పిలిచి అయ్యా దీన్ని ఫ్రేమ్ కట్టి నా రూమ్ లో పెట్టండి అన్నాడు. ఆయన నా రూమ్ లో పెట్టండి అన్నాడు. అదంటే ఆశ్చర్యపోయారు, ఇట్లా ఇంత అద్భుతంగా చేయగలరా అంటే. కహాసే అని మళ్ళీ పేరు అడిగి తెలియదు కదా, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ధర్మవరం ఏందో తెలియదు. కౌన్సీ గారు క్యూ ఐసా అని చెప్పి ఆయన కూడా చరిత్ర 10 నిమిషాలు కూర్చొని ధర్మవరం చీర అంటే ఇది ప్రత్యేకత అని చెప్పి చీర పెట్టుకోమన్నారు. అటువంటి అద్భుతమైన కళా సంపద కలిగిన ధర్మవరం చేనేతలను ఆదుకోవడానికి మన వంతు ప్రయత్నంగా ఈ క్లస్టర్ తీసుకురావాలనుకున్నాం, తీసుకొచ్చాం. దాని విషయంలో ప్రధానంగా ప్రస్తావన ఇచ్చారు. దీంట్లో కెపాసిటీ బిల్డింగ్ కోసం ట్రైనింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ జాకార్డు తయారు చేయడం మీద చెప్తారు, లేదా అధునాతనమైన పంచింగ్ మిషన్ల మీద కానీ, అధునాతనమైన టెక్నాలజీస్ చేసుకోవడం కానీ, లేదా అందరి చేనేత ఈ మాస్టర్ వీవర్లకి, కార్మికులకి అందరికీ ఉపయోగపడేలాగా ఉపాధి అవకాశాలు కలిగేలాగా తీసుకోవడం ప్రధానంగా. దీని వెనుక పెద్ద లక్షణం ఏంటంటే ఇప్పటిదాకా అనేక మంది వక్తలు చెప్పారు, చేసే ధర్మవరంలో కానీ బ్రాండింగ్ కంచిలో అందరిపై కంచి చీరాలను ఇక్కడ కొంటారు. ఇక్కడ ఉన్న 10,000 రూపాయలపై అక్కడికి వెళ్ళి 30,000 రూపాయలు పెట్టి కొంటున్నారు. చేసేది మనం, అమ్మేది అక్కడ. చేసి కష్టపడేది మన చేనేత కార్మికుడు, లాభమేమో కంచిలో అమ్మకం చేసే వాళ్ళకి. అక్కడ చేనేతలే లేరు. మొత్తం మనం చేస్తున్నప్పుడు మన సిల్క్, కమిషనర్ గారు చెప్పేది సిల్క్ దీంట్లో క్వాలిటీలో తేడా ఉన్నాయి. క్వాలిటీలో తేడా లేదు. క్వాలిటీ ఎటువంటి క్వాలిటీదైనా దాన్ని అద్భుతంగా ప్రపంచమంతా ఎవరైనా ఏ మహిళైనా మెచ్చేలాగా చేయగలిగిన ప్రతిభ ధర్మవరం చేనేత కార్మికులకు ఉంది, మాస్టర్ వీవర్స్కి ఉంది. దీంట్లో భాగంగా మనం ఎందుకు ఈ క్లస్టర్ని ప్రధానంగా తీసుకురావడం, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా, ఏ రకంగా ఉపయోగపడేలా చేయాలా అనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంలో ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే సహజంగానే మనకు ధర్మవరంలో ఏమవుతుందంటే మనం పెట్టింది 50 మందికో 100 మందికో చేనేత రంగంలో ఉంటున్న కార్మికులకి మాస్టర్ వీవర్స్ కోసం అవగాహన కార్యక్రమం పెడితే మొత్తం హాలంతా నిండిపోయింది. అందరూ ఉన్నారు, వాళ్ళంతా నిండిపోయింది. దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో సమావేశం కూడా నిర్వహించుకొని అధికారులు, నేను కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడుతున్నాం, ఇంకో చిన్న స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని యాక్చువల్గా దీన్ని ఏ రకంగా మనం ఈ పొటెన్షియల్ని బయటికి తీయడానికి అవకాశం ఉంది. వీటిలో కింద ఈ టెక్నాలజీలో కానీ, డిజైనింగ్లో కానీ, లేకుంటే ఈ డైయింగ్లో కానీ, లేదా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విషయంలో, ఎందుకంటే ఈ కెమికల్స్ కారణంగా అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వాటి నుంచి కూడా కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసుకోవడం కోసం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అనేక రకాల షెడ్లు నిర్మిస్తున్నాం. దానికోసం ప్రత్యేకంగా బీపీఎల్కి కానీ, ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించే అవకాశం ఉంది. మన ధర్మవరంకి ఎక్కడ తీసుకెళ్ళి అమ్మడం కాకుండా మన ధర్మవరంలో మన చేనేతలు వేసిన ఈ పట్టుకి, చీరకు కానీ, లెహంగాలకు కానీ, ఇతరత్ర ఉత్పత్తులకి మనమే ఇక్కడ బ్రాండింగ్ చేసుకుని అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకుని ధర్మవరాన్ని ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడేలాగా నేతన్న జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా ధర్మవరం ఆర్థిక పరిపుష్టికి జీఎస్డిపి పెంచడానికి కూడా ఇది ఖచ్చితంగా దోహదపడుతుందని భావిస్తున్నాం. 40 కోట్ల రూపాయలతో మనం ఇది తెచ్చుకోగలిగాం. కానీ దీంట్లో ప్రధానంగా ఏంటంటే కేవలం ప్రభుత్వం నుంచి వస్తున్న 40 కోట్ల రూపాయలతోనే కాకుండా దీంట్లో మాస్టర్ వీవర్స్ కూడా భాగస్వాములు
చేసి ఇతరత్ర వీళ్ళని కూడా కార్మికులు కూడా భాగస్వామ్యం చేసి అందరూ కలిసి దాన్ని మరి కాస్త పెంచి 100 కోట్ల దాకా తీసుకెళ్లి దాన్ని ఒక సమగ్రమైన క్లస్టర్ ఉండేది దాని అర్థం. అది ఒక సమగ్రమైన తీసుకొచ్చి అందరికి ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశం. దాంట్లో ఒక అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది. అయితే ఈ స్థాయిలో కూర్చున్నప్పుడు ఈ స్టేజ్ పై నుంచి వీటిని పూర్తిగా విడమర్చి చెప్పే అవకాశం ఇవాళ అయితే జరగలేదు. మళ్ళీ కొంతమంది మాస్టర్ రివ్యూస్ని ఐడెంటిఫై చేసి కార్మికులు కూడా ఐడెంటిఫై చేసి ఒక చిన్న స్థాయిలో అధికారులతో కూర్చున్న తర్వాత దీని భూమి పూజ కూడా తొందరలో వేడి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుంటే కలెక్టర్ గారు సడన్ గా కలెక్టర్ గారికి వెలిగింది. మోడీ గారి పేరు చెప్తున్నారు, అమిత్ షా గారి పేరు చెప్తున్నారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్తారు. ఒక విషయం మర్చిపోతున్నాడు ఏంటి అని అనుకున్నట్టున్నారు. కలెక్టర్ గారు రాస్తున్నారు ఇక్కడ, మీరు అయోధ్య శ్రీరామచంద్రుడు పుట్టిన భూమి అయోధ్య గడ్డ మీద ఒక దివ్యమైన భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న రోజు ధర్మవరం చేనేతలు నేసిన పట్టు పంచనే ఆయన కట్టుకున్నారు, కండువాని కూడా కప్పుకున్నారు అని అక్కడ రాసి నాకు చూపిస్తున్నారు. అదే కాదు సార్, చేనేతలు దీని విషయంలో అనేక రివార్డులు రావడం జరిగింది. ఇవాళ చాలా గర్వకారణం, మన ఊరికి సంబంధించిన నాగరాజు ఇవాళ చైనాలో ఒక చిన్న మగ్గాన్ని తీసుకెళ్లి అక్కడికక్కడే పట్టు చీరను నెత్తి చైనా వాళ్ళందరికీ సంభ్రమాత్యాలకు గురి చేసేటట్టున్నారు. ఇటువంటి అద్భుత సంపద ఇండియాలో ఉందా, ఇండియాలో ధర్మవరంలో ఉందా అని ఇవాళ ప్రోగ్రాం చూస్తే మీకు అద్భుతమైన దృశ్యం. అది అందరూ చైనీస్లు అంతా చూస్తూ కూర్చోన్నారు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ధర్మవరం మనం ప్రత్యేకంగా సవితమ్మ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే, మన అందరికీ తెలుసు కలియుగ దైవం 7 కొండల వాడు నిలవై ఉన్న తిరుమలలో అందరికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. విఐపీల దగ్గర నుంచి, లేదా వాళ్ళు పర్మనెంట్ డోనర్స్ ఎవరున్నారో వాళ్ళు కానీ, లేదా దేశ విదేశాల నుంచి గొప్ప వ్యక్తులు వచ్చినా, జడ్జిలు వచ్చినా, మంత్రులు వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఇంత గతంలో బయట నుంచి దేశవాళ్ళు ఇవాళ ఈసారి పట్టు వస్త్రాలు, శాలువాలు కూడా ఈసారి ఆ శాలువాల్ని ఎవరికైతే వచ్చిన విఐపీలకు కానీ, ముఖ్యులకు కానీ, ప్రముఖులకు కానీ, జడ్జిలకు కానీ, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కానీ, సమాజంలో ఒక ప్రఖ్యాతులు ఎవరికైతే ఇస్తామో ఆ శాలువాలు, పట్టు వస్త్రాలని ఇవాళ ఆర్డరు ధర్మవరం చేనేతలకు ఇచ్చామని చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అవకాశం ఉన్న ప్రతి చోట చేనేతల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అనేక విషయాలు ఇప్పుడు ముఖ్య అతిథిగా ఉన్నాయి, ఎందుకంటే వారి సంబంధిత శాఖ కాబట్టి దానికి సంబంధించిన విషయాలు సవితమ్మ గారు చెప్తారు. అయితే దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అందరూ భాగస్వాములు ఉండాలి. ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. అది కింద స్థాయి చేనేత ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి అద్భుతంగా చెప్పారు. చంద్రరావు దీంట్లో విశేషమైన అనుభవం. మా రామాంజుల గారికి అయితే చెప్పనవసరం లేదు. మా నగేష్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ఈ రంగంలో ఉంటున్న పరిస్థితి సుధాకర్ అన్నకు కానీ, వీరు స్వయంగా వీటిలో ఉన్నారు, ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఈ అనుభవాన్ని కూడా ఉపయోగించి కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి ఒక అద్భుతమైన క్లస్టర్ మనం ఏ రకంగా తయారు చేయగలం, తద్వారా ధర్మవరంలో ఉంటున్న చేనేతలకి ఉపాధికి ఏ రకంగా ఉపయోగపడగలం, ఏ రకంగా మనం వీళ్ళు చేస్తున్న మన ఉత్పత్తులకి మనమే ఒక బ్రాండింగ్ తయారు చేసుకోగలం, ఏ రకంగా బ్రాండింగ్ చేసుకున్న తర్వాత అంతర్జాతీయంగా వీటికి మార్కెటింగ్ వ్యవస్థను కల్పించి తద్వారా ధర్మవరంలో ఉంటున్న చేనేతల జీవితాల్లో వెలుగులు నింపగలం అనే విషయాన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రధాన ఉద్దేశం కూడా ఇవాళ ఈ సమావేశం నిర్వహించడంలో ఇదే ప్రధాన ఉద్దేశం. మిత్రులారా, మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తే, అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక ఏదైనా ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం జరిగినా, రైల్వేల నిర్మాణం వచ్చినా, వందే భారత్ నిర్మాణం వచ్చినా, లేకపోతే పెద్ద ఎత్తున బీమా పథకాలు అందజేస్తున్నా, లేదా రైతులకు అన్నదాత పథకాలు ఇస్తున్నా, అనేక రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందుతున్నాయి. అన్నదాతకు సుఖీభావు కింద నిధులు అందుతున్నాయి. ప్రతి అక్క చెల్లికి, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి బిడ్డలు అందించే, వాటికి 15,000 అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల మీరు మనం గమనించాలి. రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, కానీ ప్రపంచవ్యాప్త యుద్ధం జరుగుతాయి. ఇరాన్కి, అమెరికాకి, అనేక దేశాలు ఈ చమురు ఉత్పత్తి దేశాల మధ్య చమురు కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ మన దేశంలో ఎక్కడ కొరత లేదు. కానీ కొంతమంది పొలవమని వస్తుంటారు, పొలవమని వచ్చి విమర్శలు చేస్తుంటారు. కొండలు మింగిన అనకొండలు ఇవాళ గ్యాస్ బండల గురించి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. గ్యాస్ బండల గురించి రుచి వచ్చేసింది, ఎక్కడ లేదు, చాలా
కొరత వచ్చేసింది, రేపు నుంచి మీకు వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఏడలేదా, ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. కానీ అమెరికా ఇరాన్ కొట్లాడుకుంటున్నా మనం ఆ దేశంతో ఈ దేశంతో చమురు తెచ్చుకోగలుగుతున్నాం. చమురు ఈ రోజు దాకా మనం ఏ రోజు కూడా రష్యా నుంచి కొనడం ఆపలేదు. మనకి నిరంతర సరఫరా జరుగుతోంది. ఈ దేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ మీరు బుక్ చేసిన 1.5 రోజులోనే ఇక్కడ అందాలని ఈ రకంగా చేస్తుంటే వీళ్ళు అనకొండలు గ్యాస్ బండలు ఎత్తుకొని అప్పుడప్పుడు కనిపించి అతిథుల్లాగా వచ్చేసి విమర్శలు చేస్తున్నా. నేను దాంట్లో పోదలుచుకోలే. ఆ రోజు మొదట్లో వీళ్ళు విమర్శలు చేస్తే ఆ రోజు బుకింగ్ అందరూ పాపం రేపటి నుంచి దొరకదేమో అని చెప్పి 88 లక్షల బుకింగ్స్ జరిగాయి. ఇవాళ చూస్తే నిన్నటికి 76 లక్షల బుకింగ్ జరిగాయి. అందుకని నమ్మకం వచ్చింది ప్రజలకి, అరే ఇవన్నీ అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని. ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. నేను ఇంకో మాట కూడా అనేక ఇచ్చిన వీటిల్లో ఇంకోటి కూడా చెప్పాను. మనందరూ తెలుసు, మీకు ఆయుర్వేద పండితుడు కవి కృష్ణమాచార్యులు నడయాడిన నేల ఇది. అందుకని ఆయన స్మృతికి చిహ్నంగా ధర్మవరానికి కూడా ఒక మంచి కళాశాలను తెస్తామని చెప్పాం. ధర్మవరానికి ఆయుర్వేద మెడికల్ కళాశాలను కూడా 70 కోట్లతో మంజూరు చేశాం. దానికి కావాల్సిన రేగాటిపల దగ్గర స్థలాన్ని కూడా ఇచ్చి టెండర్ పిలిచి రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు మన అద్భుత వారసత్వ సంపద ఉన్న ఆయుర్వేదాన్ని ఇక్కడే చదువుకోవడానికి, మన జిల్లా వాసులంతా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదే కాకుండా ఇప్పుడే నేను మొన్న గతంలో ఒక ఎంజేజీ శాంక్షన్ అయింది. 2017-18 చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ అయింది. అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఎవరు దాని గురించి 5 ఏళ్ళు దేని గురించి కాదు, ఇది ఏ విషయాన్ని పట్టించుకోలేదు, వేరే విషయం, దాంట్లో నేను పోదలుచుకోలే. అయిపోయిన తర్వాత నేను వెళ్ళా, అమ్మ మంత్రి గారు ఒక లెటర్ రాశా, నాకు గతంలో జీవోలు పెట్టి ఇట్లా మంజూరైంది మరి దీన్ని ఎలాగా, గతంలో అయింది కదా అని, అది పాతది కదా అన్నారు. పాతదైనా మేడం కావాలి కదమ్మా, నాకు ధర్మవరం తెలుసు కదా, వెనకబడిన వాళ్ళు ఎక్కువ, బీసీలు ఎక్కువ ఉంటున్నారు, మా అందరికీ ఆరాధ్య దేవం మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన పేరుతో స్కూల్ పెడుతుంటే గతంలో జీవో ఇస్తే 5 ఏళ్ళు పట్టించుకోకపోతే ఇప్పుడు అన్యాయం చేస్తే ఎలాగంటే, నేను చూస్తాను మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్పారు. నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎన్జేపీ స్కూల్ ఇక్కడ ఈ గతంలో ఉన్నదానిగా మంజూరు చేస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇప్పుడు మాట కూడా ఇవ్వాలా, ఇప్పుడే పోయేటప్పుడు మాట ఇచ్చి పోవాలా. ఎందుకంటే మన ఆడపడుచు వచ్చేసి, కానీ మనం కూడా కోరచ్చు. మామూలుగా చెల్లెలని అడగకూడదు, మన ఇళ్ళకి వచ్చినప్పుడు నువ్వు అజ్జయమ్మా ఇజ్జయమ్మా అని చెప్పి. కానీ అధికారంలో ఉన్న చెల్లెలు కదా, అధికారంలో ఉన్న చెల్లెలు, పెద్ద కియా ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కాబట్టి ఉదారంగా ఇవ్వాలి మనకు. ఆ ఎంజేపీని కూడా కాస్త శాంక్షన్ మంజూరు చేసి వెళ్లాల్సిందిగా కోరుతూ దీనికి అందాల్సిన సంపూర్ణ సహకారాన్ని కూడా అందించాల్సిందిగా మిమ్మల్ని కమిషనర్ గారిని నేను కోరుతూ ప్రధానంగా ఒక విషయం చెప్పాలా. అనేక సంక్షేమ పథకాల గురించి నేను ప్రస్తావించా, కానీ ఒక సంక్షేమ పథకం మాత్రం కేవలం జీవితంలో మెరుగులే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అది నా మినిస్ట్రీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే అంటే మన ఒక ఆసుపత్రికి వెళ్ళాను, ఆసుపత్రికి వెళ్ళి చూస్తున్నా, ఓపీ చూస్తుంటే చాలా ఎక్కువ ఉంది. నేను ఏంటమ్మా 6 నెలల క్రితం ముందు ఓపీ తక్కువ ఉంది, ఇప్పుడు సడన్ గా 20% పెరిగింది, ఎట్లా పెరిగింది, అబద్ధాలు చెప్తున్నారా, కలెక్టర్ గారితో ఏమైనా మాట్లాడాలా అన్నా. లేదు సార్ నిజమే చెప్తున్నాను సార్, అబద్ధాలు ఎందుకు చెప్తున్నాను సార్, పెరిగాయి సార్. ఎట్లా పెరిగాయమ్మా అన్న. ఏం లేదు సార్, అది ఏదో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పథకం పెట్టారు కదా సార్, దాంతో పెరిగాయని. ఏం పథకం? శ్రీశక్తి సార్, దాంతో ఆ ఓపీలు ఎట్లా పెరిగాయమ్మా అని. కాదు సార్, చిన్న ఆసుపత్రిలో రెఫర్ రాస్తే ఇంతకుముందు పెద్ద ఆసుపత్రికి పోయేవాళ్ళు, ధర్మవరం రాస్తే అనంతపురం పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది కదా, హ్యాపీగా ధర్మవరం నుంచి అనంతపురం పోయి చూపించుకుంటున్నారు, అందుకని ఓపీలు పెరిగాయి, వాళ్ళ ఆరోగ్యం కూడా ఉన్నారు అనేది. అవునమ్మా అంటే సార్ మీరు మరి టైంకి వస్తున్నారా అన్న. మేము టైంకి వస్తున్నాం సార్, ఫ్రీ బస్సు ఉంది కదా అని. ఇంకో మాట నేను సార్ నాకు ఇంకోటి ఏందమ్మా అంటే, సార్ మా అమ్మ అంటే నాకు ఇష్టం సార్, నేను ఇక్కడ ఎక్కడో మా ధర్మవరంలో ఉంటా, మా అమ్మ మడకసిరిలో ఉంటుంది, పోయి రావాలంటే ఎప్పుడో 4 నెలలకు ఒకసారి పోయి వచ్చేదాన్ని, ఇప్పుడు శనివారం ఆదివారం నాకు సెలవు వస్తే పోయి మడకసిరి పోయి అమ్మని చూసుకొని వస్తున్నా అని. ఇంకొక ఆవిడ చెప్పింది, సార్ మా అత్తను కూడా ఎప్పుడో దాన్ని చూసేదాన్ని, ఫ్రీ బస్సే కదా అప్పుడప్పుడు చూసి వస్తున్నా అని. ఇక్కడ చెప్పేది మా మాలతి ఒప్పుకోడు, కానీ ఆమె పాపం తోడుకోడలతో కానీ ఆడపడుచుతో కానీ గతంలో గొడవపడాలంటే ఫోన్లో గొడవపడేది. ఇప్పుడు డైరెక్ట్ బస్సు ఎక్కి గొడవపడి సాయంత్రం మళ్ళా అనంతపురం గొడవపడి సాయంత్రానికి ఎక్కి వచ్చేస్తాను. అవునా కదమ్మా? అవునా కదా? మా బీబీ అక్క అయితే బయట తిరిగేది, కానీ ఆమెకేమో కోరిక, పొద్దున మెరుపుకల్లేమో ధర్మవరం చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం పోయి పుట్టపర్తులు చూసి, సాయంత్రము కార్తీక దీపం 10 చూసి మళ్ళీ సాయంత్రం ఎన్నికకి రావచ్చు. ఏమక్క పోతున్నా లేదా?
లేదంట. కానీ అవకాశం ఉందా లేదా? ఆ సౌలభ్యం ఇవాళ కల్పించాలి. ఏదో దీనికోసం కాదు, ఇవాళ ఇంత దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన నేపథ్యంలో కూడా దాన్ని సరిచేస్తూ గాడిలో పెట్టుకుంటూ అందరికీ అన్ని వర్గాలకి ఉపయోగపడేలాగా చూసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూనే మళ్ళీ ఇటువంటి సంక్షేమ పథకాల్ని ప్రధానంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో మహిళది ప్రధాన పాత్ర. ఆమె కారణంగానే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామము, జిల్లా, రాష్ట్రం ఏదైనా బాగుపడుతుంది. ఆర్థిక సంపద సృష్టించాలన్నా కూడా మహిళ కారణంగా అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం కోసం, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా 3,000 కోట్లకు పైగా ఉంటే వాళ్ళ స్త్రీశక్తి పథకాన్ని కూడా అమలు చేస్తూ సమర్థవంతంగా చేస్తున్న సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ధర్మవంతం ప్రజలందరి తరపున, ముఖ్యంగా అక్క చెల్లెల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకు మనం అందరం కలిసి ముఖ్యంగా ఖజానేత కార్మికులు, మాస్టర్ వ్యవస్థ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కలిసి చేనేత క్లస్టర్ని అద్భుతంగా తయారు చేసుకున్నామని దానికి మీరందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.